Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన మంత్లో ఆగస్ట్లో అండి మాకు ఇక్కడ బొడ్రాయి పండుగ జరిగింది. ఆ వీడియో అన్నట్టు ఆ రోజైతే టెంపుల్కి వెళ్ళాలి. ముందు రోజు వాటర్ పోసి వచ్చాము. నెక్స్ట్ డే ఫ్రైడే వాటర్ పోసి వచ్చాము బొడ్రాయికి. నెక్స్ట్ డే ధాన్యం పోసి రావాలి. నేనైతే మార్నింగ్ లేసాను, అన్నీ అవి బెడ్ అవన్నీ సదరాను. ఇక్కడ మా మేడు కూడా వచ్చింది. ఇంకా తర్వాత 600కి ఇచ్చింది. నిన్ననే అయిపోయాయి. మళ్ళా మళ్ళీ మొన్న దసరాకి ఇస్తాం. మళ్ళా ఇంకా 3000 వేటలు కొయ్యొద్దంట. మా మేడ్ వచ్చింది. ఆ లోపు నేనైతే ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి. మార్నింగే 5:30 4:45 కల్లా వస్తుంది. మొత్తం బయట కడిగేసిన తర్వాత ఇంట్లో వచ్చి ఇల్లు ఊడ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చేస్తుంది. తర్వాత ముగ్గు పెడతా ఉంది. ఆ లోపు కొంచెం ఆరిపోతుంది కదా బయట. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కల్లా ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంది. ఆ రోజు వచ్చేసి సాటర్డే మనకి ఇక్కడ బొడ్రాయికి ధాన్యం అయితే పోసి రావాలి. ఇంటింటికి కేజీ బియ్యం ఇచ్చి అక్కడ ధాన్యం అయితే పోసి రావాలి అలా చెప్పారు. ముందు రోజు అయితే వాటర్ పోసి వచ్చిన వీడియో అయితే పెట్టాను. తర్వాత వీడియోస్ అయితే మధ్యలో ఊరికి వెళ్ళాను కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్. 1 వీక్ ఫంక్షన్లు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఉన్నాయి కనుక అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా వస్తాయి, చూసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేడొచ్చి ఇంకంతా క్లీన్ చేసి అయితే వెళ్ళిపోయింది. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే మన ఇంట్లో పూజ అన్నీ క్లీనింగ్ ఉంటాయి కదా దేవుని దగ్గర. తర్వాత వచ్చేసి ఆ రోజైతే మేము 10-11కి అలా వెళ్ళాంలేండి టెంపుల్కి. ముందు రోజైతే ఈవినింగ్ వెళ్ళాము. ఇక్కడైతే అన్నీ ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడ పేపర్ మార్చేసి తర్వాత ఇవన్నీ తోమేసి కడిగేసి పీతాంబర్ అయితే వాడతాను. ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ వాడతాను. పీతాంబర్ కన్నా రిఫ్లెక్ట్ బాగా పనిచేస్తుంది. పీతాంబరి కొంచెం రుద్దాలి. రిఫ్లెక్ట్ అనేది తొందరగా తెల్లగా అవుతాయి, మంచిగా ఉంటాయి. ఎందుకంటే నేను వీక్లీ తోముతాను కాబట్టి ఎక్కడ ఏమంతా నల్లగా ఉండవు, మంచిగానే ఉంటాయి. వీక్లీ కడిగేస్తాను, అన్నీ తోముతాను. ఇక్కడ అంతా తీసి మళ్ళీ ఇది తూడ్చేసి అంతా క్లీన్ చేస్తాను. దేవుని సెల్ఫ్ కూడా మొత్తము అంతా క్లీన్ చేస్తాను. అది ఒక రోజు అయితే నేను ధూపము పెట్టి మర్చిపోయానండి. తీద్దామనుకున్న మర్చిపోయాను. పట్టుమని సౌండ్ వచ్చింది. అది నేను ఏంటబ్బా అనుకున్న సౌండ్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేపర్ తీసినాక అప్పుడు అర్థమైంది, ఓహో ధూపంది ఇలా అయిపోయింది. చెక్క అనేది ఆ వేడికి పగిలి సౌండ్ వచ్చింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ పేపర్ అయితే తీసి అంత దులిపేసి మళ్ళీ కొత్త పేపర్ వేస్తాను. వారం శిల్ప పేపర్లు తీసుకొచ్చి వారం మారుస్తాను పేపర్లు కూడా. ఇక్కడ మన అమ్మ వాళ్ళకి చూడండి ఎంతో రౌండ్గా వస్తాయి బొట్లు. కుంకుమ అయితే నేను పొడిలాగా ఉన్నది కుంకుమ వాడతా. అప్పుడే మనకు గంధం పెట్టి బొట్టు పెడితే రౌండ్గా వస్తాయి బొట్లు అనేది. లేదంటే వేరు కుంకుమ ఇట్లా ముద్ద ఉంటుంది కదా, ఆ కుంకుమ అయితే అస్సలు బొట్టు అంటుకోదు. గంధం పెట్టి బొట్లు పెట్టామనుకోండి భలే రౌండ్గా వస్తాయి. పొడి కుంకుమ వాడితే పసుపు కుంకుమ అంటారు దాన్ని. తర్వాత నేనైతే పూజా స్టోర్లో తీసుకొస్తాను. ఇదివరకు అయితే కలుషం ఎల్బీ నగర్లో ప్యాకెట్ తెచ్చేది, 1/2 కేజీ ప్యాకెట్ అయిపోయినప్పుడల్లా. ఇక్కడ మాకు దగ్గరలోనే పూజా స్టోర్లో కూడా అదే విధంగా ఉంది కుంకుమ. కుల్ల 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు. నేను అయిపోయినప్పుడల్లా ఇక్కడ మన దగ్గరలోనే పూజా స్టోర్లో తీసుకొస్తా ఉన్న పొడి కుంకుమ. భలే ఉంటుందండి. బొట్లు అయితే మంచిగా అంటుతాయి దేవుళ్ళకు. ముద్ద కుంకుమ అయితే అస్సలు అంటుకోదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ మన పూజ అయితే అయిపోయింది. కంప్లీట్ మార్నింగే పూజ అయిపోయింది. రోజు మార్నింగే అవుతుంది కానీ సాటర్డే రోజు అయితే కొంచెం అవి అన్నీ కడిగేసి అన్నీ తీసి మార్చేసే వరకు కొంచెం ఒక 1/2 అవర్ లేట్ అయిపోతుంది. పూజ కాగానే టీ అయితే ఉండాలి మనకు. టీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పాలైతే నేను నైట్ కొన్ని ఉంచి పెట్టుకుంటాను. ఇడ్లీ చేద్దామని సాంబార్ కోసమని
ఇక్కడ పప్పు గూడా పెట్టేసాను పూజ చేసుకుంటానే. పప్పు ఉడికిపోతదిలే ఆలోపనేసి. కాకపోతే ఇక్కడ మా పిల్లలైతే సాంబార్ వద్దని చెప్పారు. ఒక చట్నీ మాత్రమే కావాలన్నాడు బాబు. అందుకనేసి ఈ పప్పుని ఏం జేయాలి అనేసి మళ్ళీ అది పొడిపప్పులాగా కూర ఇంగ ఏం కూర జేయాలో అర్థం గాలేదు. అది పొడిపప్పులాగా ఇక్కడ చూడండి మిర్చీలు ఏంపుతుంటే చట్నీకి పొగ ఎలా వస్తుందో. తర్వాత వచ్చేసి ఇక్కడ పల్లీ చట్నీ చేద్దామనేసి పల్లీలైతే ఏంపేసాను, మిరపకాయలైతే ఏంపేసాను. మిరపకాయలైతే ఈ మధ్యలో అస్సలు కారం ఉండట్లేదు. తర్వాత ఇక్కడ కొన్ని పుట్నాలేసాను, ఉప్పు, పల్లీలు, మిర్చి ఏంపిన మిర్చి. తర్వాత అయితే మిక్సీకి పట్టడమే కొంచెమే కాబట్టి చిన్న జాడీలో ఏసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మన పచ్చడి కూడా చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత పోపు పెట్టేసాను. ఇడ్లీలు కూడా పెట్టేయాలి. మన పని తొందరనే అయిపోతదిలేండి. మార్నింగే కదా! మనం మార్నింగే తొందరగా లేస్తే పనులనేది తొందరగా అయిపోతాయి. మనం కొంచెం లేట్‌గా లేసినా కూడా పనులెంతో లేట్ అయిపోతాయి. మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేట్‌గా లేసామనుకోండి పొద్దంతా పనే అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఒక 1 అవర్ ముందు లేసామనుకోండి పనులు తొందరగా అయిపోతవి. తర్వాత మంచిగా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. మార్నింగ్ లేసి ఇలా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత పూజ చేసుకొని టీ తాగండి ఒక్కసారి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంట్లో ధూపం వేసుకోండి. పూజ చేసిన తర్వాత ధూపం వేస్తేనే అది చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. నేను పూజ తర్వాత ధూపం వేస్తాను కదా ఇంట్లో. ఇంక టీ పోసుకొని తాగుతూ ఉంటే ఆ ప్రశాంతతని చెప్పలేము. అంత ప్రశాంతంగా ఉంటుంది ధూపం. తర్వాత చాలా పాజిటివ్, చాలా ఎనర్జీగా ఉంటుంది. ఆ ఎనర్జీ నాకండి. నేను ఎక్కడ అలసిపోను. ఎప్పుడో ఒకసారి నాకు అలసట అనేది ఉంటుంది. అంతేగాని నాకు అలసట అనేది ఎక్కువ ఉండదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము సాంబార్‌కని పప్పు ఉడకబెట్టి పెట్టాం కదా! 3 విజిల్స్ పెట్టాను. ఆ పప్పుని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే కూరలాగా చేద్దామనేసి పొడిపప్పులాగా చేద్దామనేసి ఇక్కడ ఉల్లిపాయలైతే పోపేసాను. 2 ఉల్లిపాయలు కోసి పచ్చిమిరపకాయల పేస్ట్ ఏసాను. మన దోసపిండి నైట్ ముందు వీడియోలో చూయించాను. ఇలా నానబెట్టనేది ఎలా పొంగిందో చూడండి. మంచిగా వంగింది దోసపిండి. తర్వాత ఇక్కడ కొన్ని ఇడ్లీలేండి. కొంచెమే నాకు బాబుకే కదా! ఇక్కడ మంచిగా వంగింది మన ఇడ్లీ పిండి అనేది. మళ్ళీ బాగా కలుపుకోవాలి. కొంచెం నురగలాగా ఉంటుంది కదా! అదంతా ఆ ఫామ్ పోయే వరకైతే కలుపుకోవాలి. అప్పుడే మన ఇడ్లీలైతే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇడ్లీలైతే పెట్టేసాను. తర్వాత వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఒక ఇడ్లీ మీద ఒక ఇడ్లీ హోల్ వస్తే తొందరగా ఒక 10 నిమిషాలనే కుక్ అయిపోతాయి ఇడ్లీలనేది. తర్వాత వచ్చేసి ఇక చట్నీ అయింది. ఇంక పప్పు ఉంది కదా! కూరలాగా చేద్దామనేసి 2 ఉల్లిపాయలు కోసి పచ్చిమిరపకాయలేసి పప్పయితే చేద్దామనేసి చేశాను. పొడిపప్పులాగా బావుంటది. కొంచెం అందులో పొడిపప్పు అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏస్తాము, ధనియా పౌడర్ ఏస్తాము. మామూలు పప్పు టమాటో ఎయ్యను. మామూలు పప్పులో అయితే టమాటో 2 కొంచెం చింతపండు తర్వాత ఉల్లిగడ్డ, టమాటాలు అవన్నీ ఏస్తాం గదా! అల్లం ఎల్లిగడ్డ అవి అయితే వెయ్యము మామూలు పప్పులో, టమాటా పప్పులో. ఈ పప్పులో అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏస్తాము. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ గూడా ఏస్తాం. పొడిపప్పు అంటాం. తర్వాత మసాలా పప్పు గూడా అంటాము. కొంచెమే లేండి. కొద్దిగా చారు పెడదామనేసి కొంచెం పప్పే బాయిల్ చేశాను. ఆ పప్పుని ఈ విధంగా అయితే కర్రీలాగా చేసేసాను. చాలా బావుంటది. చపాతీకి గానీ, రోటీకి గానీ, రైస్‌లో గూడా బావుంటది. రైస్‌లో కొంచెం ఏదన్నా మామిడికాయ పచ్చడి అలా పెట్టుకొని తినండి. చాలా బావుంటది. ఇట్లా పొడిపప్పు అనొచ్చు, మసాలా పప్పు అనొచ్చు. ఎందుకంటే మసాలా పప్పు ఎందుకంటామంటే ధనియా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ ఏస్తాం కాబట్టి మసాలా పప్పు గూడా అంటారు. తర్వాత పొడిపప్పు ఎలా అంటారంటే పొడిగా వస్తది కాబట్టి పొడిపప్పు గూడా అంటారు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే నేను పప్పు వేస్ట్ కాకుండా ఈ విధంగా కర్రీ అయితే చేశాను. ఆ పప్పుతోన. తర్వాత కర్రీ కూడా అయిపోయిందన్నట్టు ఇగ. తర్వాతొచ్చేసి కొంచెం వాటరేసుకోవాలి. ఎందుకంటే మన కారం, పచ్చిమిరపకాయల పేస్ట్ ఏసాం గదా! ఆ కారం అనేది ఉడకాలి గాబట్టి కొన్ని వాటరేస్తే మంచిగా ఉడుకుతది. ఆ కారం అంతా ఉడుకుతదన్నట్టు. లేకపోతే కొంచెము వాసన పచ్చిమిరపకాయల పేస్ట్ వాసనొస్తది. సిమ్‌లో పెట్టేసి అయితే ఉడికించాలి. చాలా బావుంటది ఇట్లా. బాబైతే అంత పెసరపప్పుతో చేస్తే బాగా తింటాడు. ఈ పప్పుతో చేస్తే అంతగా తినడు. కాకపోతే
ఇక ఆ పప్పు వేస్ట్ అయిపోతుందని ఇలా చేశాను. నేను ఎక్కువ పెసరపప్పుతో చేస్తూ ఉంటాను ఇలా మసాలా పప్పులాగా. తర్వాత ఇదేమో కందిపప్పు చారుకని కందిపప్పు ఉడకబెట్టాను కదా! తర్వాత మన పప్పు కూడా రెడీ అయిపోయింది. టిఫిను రెడీ అయిపోయింది. మార్నింగ్ లేస్తాం కాబట్టి పనులు కూడా చాలా తొందరగా 9:00 వరకి మొత్తం పనులు అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం వీడియోసు అవన్నీ చేసుకుంటూ ఉంటాను అంతే. ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపు నిద్రొస్తే పడుకుంటాను. లేకపోతే ఇక ఏదో ఫోను అట్లా చూసుకుంటూ ఉంటాను అంతే. నా రొటీన్ రొటీన్ అన్నట్టు. ఇదిగోండి ధనియా పౌడర్, కొత్తిమీర ఏసాను లాస్ట్‌లో. తర్వాతొచ్చేసి పని తొందరగా అయిపోతది గాబట్టి వీడియోస్ ఒక్కొక్క రోజైతే కుదరదు. ఎక్కడనేమో ఫంక్షన్‌లు అట్లా ఫ్రెండ్స్ పిలుస్తా ఉంటారు. అట్లా వెళ్తా ఉంటాము. చాలానే ఉన్నాయి లెండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు వ్రతం చేశారు. ఆ వీడియో ఉంది. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళొచ్చాను 1 వీక్. అక్కడ ఫంక్షన్‌ల వీడియోస్ ఉన్నాయి. చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. అవన్నీ ఒకటొక్కటిగా పెడతాను. ఇదైతే ఇక్కడ మనకు బొడ్రాయి పండుగ జరిగింది పోయిన మంత్‌లో. 10, 11, 12 తారీఖు 3 రోజులైతే జరిగింది. ముందు రోజు వాటర్ పోయడము, సెకండ్ డే ధాన్యం పోయడము, థర్డ్ రోజు బోనాలు చేయడము అవన్నీ అయితే ఉన్నవి. అవన్నీ చేసిన తర్వాత నాకు మధ్యలో ఫీవర్ కూడా వచ్చింది. బాగా చాలా ఎక్కువ ఫీవర్ వచ్చింది. ఇదిగోండి ఫైనల్‌గా మన పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది. మన మసాలా పప్పు. పప్పు రెడీ అయిపోయే లోపల ఇడ్లీ కూడా అయిపోయింది. మన ఇడ్లీలు ఎంత బాగా వచ్చావో చాలా సాఫ్ట్‌గా పొంగావి. తర్వాత ఇక్కడ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ మన స్టవ్ కూడా క్లీనింగ్ చేసేసాను. తర్వాత పాలు పెట్టాను. స్టవ్ క్లీన్ చేసి పాలు పెట్టి నేను టిఫిన్ చేస్తాను. పాలు వేడయ్యే లోపల టిఫిన్ చేస్తాను. టిఫిన్ తర్వాత కాఫీ తాగుతాను. ఫైనల్లీ కాఫీ నాది. తర్వాత ఇదిగోండి ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. బాబుకైతే పెట్టాను. ఓన్లీ చట్నీ చేయమన్నాడు కాబట్టి బాబుకైతే పెట్టిచ్చాను ఇడ్లీ. తర్వాత నేను రెండే తింటాను. ఇడ్లీలైతే అస్సలు నాకెందుకో తినాలనిపించదు ఇడ్లీ. తర్వాత నాకు ఇష్టంగా టిఫిన్ ఏంటి అంటే జొన్న రొట్టె అంతే. కాకపోతే ఈ దోసలు, ఇడ్లీలు అయితే అస్సలే ఇష్టం ఉండదు. ఇడ్లీలు, వడ అవైతే అసలు నచ్చదు నాకు. నేను ఒక 2 తినేస్తాను అంతే. 2 కంటే ఎక్కువ తినను. సాంబార్ ఉంటే ఒక 2 సగమో ఎంతో తింటాను. మరీ ఎక్కువ తినను నేను ఇడ్లీలు. నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టాను. ఎందుకంటే మనం అక్కడికెళ్ళాలి కదా! తర్వాత ఇక్కడ నేను ఈ శారీ కడదామని తీస్తే కొత్త శారీ ఫాల్ అయితే ఉల్టేసేసారు. పెద్ద బార్డర్‌కేయాల్సింది చిన్న బార్డర్‌కేసారు. అక్కడ మిషన్ దగ్గర ఇస్తే. తర్వాత ఇంకేం చేయలేం కదా దాన్ని. తర్వాత మళ్ళీ వేరే శారీ తీశాను. ఆ శారీకి వేరే డిజైన్ బ్లౌజ్ ఏద్దామని ఈ బ్లౌజ్ తీశాను. కాకపోతే ఎందుకో మళ్ళీ నచ్చలేదు. ఆ శారీ బ్లౌజే యేసుకున్నాను ఫైనల్లీ. తర్వాత ఈ బ్లౌజ్ గూడా వద్దనుకున్న భలే మ్యాచ్ అయింది. కాకపోతే మళ్ళీ ఎందుకో యేసుకోవాలనిపియలేదు. ఈ బ్లౌజే యేసుకున్నాను. దీనికి ఇదే బ్లౌజ్ వచ్చింది. అక్కడ కొంగుకు అవి ఉన్నాయి గదా! తాళ్ళలాగా దానిలాగా బ్లౌజ్ ఇచ్చారు. తర్వాత మేమైతే రెడీ అయిపోయాము. అప్పటికి 11 అయిందిలెండి. మరీ లేట్ అయిపోతే బాగుండదన్నట్టు. ఎందుకంటే వాటర్ అంటే ముందు రోజు నైట్ వరకు పోసారు మార్నింగ్ నుంచి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకే ధాన్యం పోస్తారంటే మేము తొందరగా వెళ్ళాము. ఇక్కడ పాప కూడా రెడీ అయ్యి వచ్చింది. నేను బండి మీద వెళ్ళాము. హారిక అయితే ముందే వెళ్ళిపోయింది. చంద్రకళక్క, సంధ్య అయితే ఆటో బుక్ చేసుకొని ఆటో వచ్చారు. ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే ఆటో బుక్ అవ్వట్లేదు. బుక్ అయ్యి క్యాన్సల్ అయింది. మళ్ళీ ఆటో కోసం అయితే నిలబడ్డాము. ఇక్కడ సంధ్య అయితే పువ్వులు తెచ్చింది. పెట్టుకోమని చెప్పింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆటోలో అయితే ఇక్కడ మాకు డ్రైనేజీ అయితుంది కాబట్టి ఆ గుంతలు తవ్వుతున్నారు కాబట్టి ఆటోలకు రావడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఆటోలు రావడానికి కూడా వాళ్ళకి ఆటో బుక్ అయిన తర్వాత వాళ్ళు కూడా వస్తున్నారు. నేను పాప అయితే బండి మీద స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము నేను పాప. మా పాప ఉంటే నాకైతే టైమే తెలవదు. ఎందుకంటే బాగా నవ్విస్తూ ఉంటుంది. ఏదేదో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. బాగా నవ్విస్తూ ఉంటుంది. ఇక్కడ రోడ్ పైన అయితే కొంచెం జామ్ అయిపోయింది. ఎందుకంటే అందరు వెళ్తున్నారు అక్కడ బొడ్రాయి దగ్గరికి. కొంచెం జామ్ అయిపోయింది. తర్వాత ఈ బస్ స్టాండ్‌కెళ్ళి ఈ బస్ స్టాండ్ ఎంతమంది గుర్తుపట్టారో కామెంట్ అయితే పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము గుడి దగ్గరకైతే వచ్చేసాము. అక్కడ రోడ్డు కూడా అంతా బ్యాక్ చేసేసారు. పోనీకి రావట్లేదు.
ఎందుకంటే చాలామంది జనాలు వస్తున్నారు గదా! ఎక్కడ రోడ్‌లో ఎక్కడ డివైడ్ చేసేసారు. ఇక్కడ గుడి దగ్గరకైతే వచ్చాము. అక్కడ మనం తీసుకుపోయిన బియ్యం అయితే అక్కడ ఇయ్యాలి. కేజీంబావు బియ్యం అయితే తెమ్మన్నారు. కేజీంబావు బియ్యం అయితే తీసుకెళ్ళాము. పండ్లు, బియ్యము, పువ్వులు అవన్నీ అయితే తీసుకెళ్ళాము. అక్కడ బియ్యం ఇచ్చి తర్వాత ఇక్కడ వాళ్ళు వడ్లు పెట్టారు గదా! వడ్లు పొయ్యాలి బొడ్రాయి మీద. ఈ వీడియో అయితే లెంగ్త్‌గానే ఉంది. ఇక్కడ చూడండి ఇగో బొడ్రాయి ముందు రోజేమో వాటర్‌లో పెట్టారు. ఇక్కడ సెకండ్ డే ధాన్యంలో పెడతారు. థర్డ్ రోజు బోనాలు ప్రతిష్ఠ చేసిన తర్వాత బోనాలు. తర్వాత ఇంగ మేమైతే ఒడ్లు అయితే పోసాము. తర్వాత ఇక్కడ బియ్యం అయితే ఇచ్చాము. ఒడ్లు పోసిన తర్వాత బియ్యం ఇచ్చాము. ముందు రోజు వాటర్‌లో ఉంది. ఎక్కడైనా దేవుళ్ళని ప్రతిష్ఠ చేయాలనుకుంటే ముందు రోజు వాటర్‌లో ఉంచుతారు. తర్వాత ధాన్యంలో ఉంచుతారు. మూడో రోజు ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ఆయనకు డబ్బులిచ్చే వాళ్ళు డబ్బులిస్తున్నారు. ఇక్కడ ధాన్యం అంటే అదిగోండి బియ్యము. ఇక్కడ కవిత వాళ్ళు తెలుసు కదా! మన టూర్ వెళ్ళినప్పుడు కవిత. ఆ తర్వాత కవిత వాళ్ళకైతే మరీ దగ్గర. ఇక్కడ కవిత అయితే కలిసి మాట్లాడుతూ ఉంది. ఏదేదో అంటా ఉంది. నవ్వుకుంటా ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత సరే అక్క అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము అప్పుడే వెళ్ళాము. వాళ్ళు కొంచెం ముందొచ్చారంట. తర్వాత ఇక్కడ మేము ముందు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సరేలేండి ఆ రోజు సాటర్డే కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హనుమాన్ టెంపుల్‌లో దర్శనం చేసుకుంటా ఉన్నారు. మనం కూడా ఇక్కడ చూడండి రామక్క అని నాకు ఇదివరకైతే అప్పట్లో బ్లౌజులు నేర్చుకున్నాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ప్యాటర్న్స్ రాకపోయేది. ఆ మధ్యలో బాగా ప్యాటర్న్స్ ఫ్యాషన్ అయింది కాబట్టి ఈ అక్క అయితే ప్యాటర్న్స్ నేర్పింది నాకు బాగా. మంచిగా నేర్పేది. నన్నే మేడం మేడం అనేది ఆ అక్క అయితే. తర్వాత మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత కలిసింది ఇక్కడ టెంపుల్ దగ్గర. ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది అక్క నన్ను చూడంగానే. ఫస్ట్ ఆమెనే చూసింది, నేను చూడలేదు. చూసి ఇలా పట్టుకుంది. తర్వాత భలే మంచిగా నేర్పించేది. ప్యాటర్న్స్ అయితే ఈజీగా అర్థమయ్యేటట్టు నేర్పించేది. ఇక అక్కడ భోజనాలు పెట్టిండ్రు ఆ రోజు. మా పాప అయితే భోజనం చేయనంది. సాటర్డే కాబట్టి ఆమె ఫాస్టింగ్ ఉంటుంది. మమ్మీ నేను వెళ్తా, మీరు ఆటోకి వచ్చేయండి, ఆంటీ వాళ్ళు నీవు అని చెప్పింది. సరే మా నెమ్మదిగా వెళ్ళు అని చెప్తా ఉన్నాను. పాప వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ మేమైతే చిన్న వీడియో అయితే తీసుకున్నాము. ఆ సంధ్య, చంద్రకళక్క, నేను మా కాలనీ నుంచి అయితే మేము ముగ్గురం 3 రోజులు వెళ్ళాము. వేరే వాళ్ళు అయితే లాస్ట్ డే వచ్చారు అందరూ. ఇంకా తర్వాత ఇక్కడ భోజనాలకు వెళ్దాం అనేసి అక్కడ గ్రౌండ్లో పెడుతున్నారు. శివాలయం ముందు, పాత శివాలయం ముందు, హయాత్ నగర్ పాత శివాలయం ముందైతే భోజనాలు పెట్టారు. అక్కడ భోజనాలు చేసేసి శివాలయం కూడా ఉంది కదా, సరేలే అక్కడ కాసేపు కూర్చుందామనేసి శివాలయంలో కూడా వెళ్ళాము. అక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండే ఉంటాడు శివాలయంలో, శశి అని. అప్పటికి లేరు ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి. అక్కడ ఫోటో అయితే తీయించుకున్నాము. తర్వాత అక్కడ కాసేపు బాగానే కూర్చున్నాము. అక్కడ టెంపుల్లో చల్లగా ఉందనేసి. ఎండ బాగుంది. ఇక్కడ గాజులు బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు. అక్కడ జాతర లాగుంది. గాజులు అయితే ఏవైనా 50 రూపీస్ అంటే మంచిగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి అక్కడ దగ్గర చంద్రకళక్క వల్ల ఆడబిడ్డ కూతురు ఉంటుందంట. ఫోన్ చేస్తూ ఉంది, ఇంట్లో ఉన్నావమ్మా లేవా అంటే, ఉన్న అత్తమ్మ రాండి అని చెప్పింది. సరే కాసేపు వెళ్ళిపోదామని చెప్పింది చంద్రకళక్క. సరే లేక వెళ్దాము, ముందు రోజే వెళ్దాం అనుకుంటే ఇదిగోండి మేము భోజనం చేసి వచ్చే వరకే మూసేశారు. బొడ్రాయికి ధాన్యం అంతా పోసి పుష్పాలంకరణ చేసేసి ఇలా శారీ అయితే కప్పేశారు. ఇక ధాన్యం పోయొద్దు ఇలా కప్పిన తర్వాత మేము భోజనం చేసి వచ్చే వరకే అంతా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ముందు రోజు వాటర్ ఏమో నైట్ వరకు పోసారు, ధాన్యం అయితే ఆఫ్టర్నూన్ వరకే పోసారు. తర్వాత ఇక్కడికైతే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఇంకా వాళ్ళైతే కూల్ డ్రింక్స్, వాళ్ళ ఇల్లు అయితే చిన్నగా ఉంది, ఇంట్లోనే మెట్లు ఈ విధంగా అయితే పెట్టారు. భలే బాగా అనిపించింది. 2 రూమ్సే ఉన్నవి. ముందల మెట్లు అయితే పైకి పోవడానికైతే ఇలా చేసిండ్రు. భలే బాగా అనిపించింది నాకైతే. చిన్నగా ఉన్నా కానీ 2 రూమ్సే కదా, కిచెన్ ఉంది, ఒక రూమ్ ఉంది. పైన అయితే పైకి వెళ్ళడానికి ఇట్లా మెట్లు, చిన్నగా మెట్లు అయితే భలే మంచిగా అనిపించింది. తర్వాత అయితే ఇక మేము ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్.